జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాధారం అడవి ప్రాంతంలోని మాధారం శివారులో చింతకాని గ్రామంలో ప్రజలు ఉపాధి హామీ పని పూర్తి చేసిన అనంతరం కొంతమంది మహిళలు కలిసి రేళ్ల చెట్టు యొక్క రేళ్ల పువ్వును కోసుకున్నారు. పప్పు మరియు కూరల్లో వేసి వండుకుని తిన్నట్లయితే కాళ్ల తిమ్మిర్లు, నడుము, మెడనొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్లు ఉన్నా తొలగిపోతాయని పేర్కొంటున్నారు. మందులు వేసి పండించిన కూరగాయలు తినడం వల్ల అనేకమైన రోగాలు వస్తున్నాయని, అడవి ప్రాంతంలో ఉండే రేళ్ల పువ్వు కూరల్లో కానీ పచ్చడి చేసి కానీ తింటే ఆరోగ్యానికి మంచిదని గత 20 సంవత్సరాలుగా మేము తింటున్నామని కాటారం మండలం గారేపల్లె వాసి పడకంటి అంజలి ప్రకాష్ వంటివి న్యూస్కి తెలియజేశారు. నుంచి కూడా రేళ్ల పూతను వాడుతున్నాము. అలాగే రేళ్ల పూతతో పాటు కాయల గుజ్జు, బెరడు ఇలాంటివి వాడుతున్నాము. ఈ సీజన్లో ఈ రేళ్ల పూతను తెచ్చుకొని పచ్చడి రూపంలో, కూర రూపంలో వాడుతున్నాము. ఈ ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిది. పురాతన కాలం నుంచి మా తాతలు, అమ్మమ్మలు వీళ్ళు కూడా మాకు మొదటి నుంచి తినిపిస్తూ వచ్చారు. మేము కూడా వాడుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇది ప్రతి సంవత్సరము స్వయాన అడవికి వెళ్ళి ఆటోలో కానీ బండ్ల మీద కానీ మేము వెళ్ళి ఆ నచ్చినటువంటి ఆ ఆకును కానీ బెరడును కానీ పూలను అధికంగా తెచ్చుకుంటాము. తెచ్చి మేము చేస్తూ కూడా బయట వారికి తినిపిస్తూ ఉంటాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. జ్వరానికి కానీ, దగ్గుకు, మలబద్ధకానికి, కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, మెడ నొప్పులకు ఇలాంటి ఎన్నో రకాలైన వ్యాధులను కూడా ఇది నయం చేస్తుంది. ఆ విధంగానే